మీ కోడలి జాతక చక్ర ప్రకారం కుజదోషం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆడవాళ్లకి కుడివైపున నల్ల పుట్టుమచ్చుంటే అశుభం, ఎడమ వైపున నల్ల పుట్టుమచ్చుంటే శుభం అని శాస్త్రం చెప్తోంది. కుడివైపున నల్ల పుట్టుమచ్చుంటే దోషాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. కానీ ఈ జాతకురాలికి కుడి కాలి తొడ మీద తేనె రంగు పుట్టుమచ్చ ఉండి తీరాలి. ఈమె భర్తకు అకాల మరణం తప్పదు. అంటే మీ శాస్త్ర ప్రకారం మా చెల్లెలి కోడలికి మచ్చ ఉందంటారా? మీరిచ్చిన ఆధారాల ప్రకారం ఉండి తీరాలి. అంటే మీరనేది మా మేనలుడు? భయపడకండి, విధి రాతని తప్పించుకోలేము అన్నది మీ నమ్మకం. కానీ ఆ రాతకే ఎదురు రాత రాయగలడు ఈ జాతక బ్రహ్మ. ఆ పిల్లకి ఆ పుట్టుమచ్చ ఉందో లేదో వెళ్ళి ముందు నిర్ధారణ చేసుకురండి. ఏముంది, వెళ్ళి బట్టలిప్పి చూస్తే పుట్టుమచ్చ ఉందో లేదో తెలిసిపోతుందిగా. మరీ సోద్యం కాకపోతే కోడల దగ్గరికి వెళ్ళి నీకు పుట్టుమచ్చ ఉందో లేదో చీరిప్పమ్మా అంటే చంప పగల కొడుతుంది. అందులోనూ మన పార్వతమ్మ కోడలు మహాగడుసు. ఆ అమ్మాయిని ఎలా అడగాలో తెలియటం లేదు పిన్ని. ఏడు తెలియాలా? రేపు ఎలాగో శ్రావణ శుక్రవారం కదా, తలంటున్నప్పుడు కుంకుడుకాయ పులుసు కాలంలో పోసేస్తే ఒక తోడటి వాళ్ళంతా చూడచ్చు భయేసుకోపునాగా. ఏమే ప్రియా, శ్రావణ శుక్రవారం పూట కూడా షాంపుతో తలస్నానం ఏమిటే మీ అక్కకి? ఏమిటే అలా చూస్తావు పిచ్చి మొహమా? పెళ్ళంటే ఎలాగో నాకు చెప్పా చేయకుండా చేసుకున్నారు. శ్రావణ శుక్రవారం నోమైనా నా కళ్ళారా చూసుకుంటాను. కుంకుడుగాయలతో తలంటి పోస్తానని చెప్పు. అట్టే చెప్పినంతా విన్నావుగా. ఈ సామ్రాజ్యం మొత్తం నీదే. సకల ఏర్పాట్లతో వస్తాం. మేలిమి బంగారం లాంటి నీ ఒంటికి నలుగు పెడతాం. చీకటి లాంటి నీ కురులకు కుంకుడు రసంతో అభిషేకం చేస్తాం. ఇంకా నిలబడ్డావేమిటే? వెళ్ళి కుంకుడుగాయలు కొట్టి పట్టరా. పదమ్మా. అన్నయ్య, గురుగారు చెప్పినట్టు తొడ మీద ఎంత పుట్టుమచ్చుంది. చిన్న పిల్లలకు అట్లాస్ లో దేశాలు చూపించినట్లు వీళ్ళకి నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్తున్నారా? ఇలా విడమర్చి చెప్పే బదులు నా కట్లో ఇంకో గుప్పెడు రసం ఎక్కువ పోసి వీళ్ళని స్వయంగా పంపిస్తే వాళ్ళే చూసుకునేవాళ్ళుగా. ప్రేమగా తలస్నానం చేయిస్తానంటే అమ్మలాంటి అత్త దొరికిందని ఆనందపడ్డాను. ఆనందపడకపోవడానికి నిన్నెవరేం చేశారే? నువ్వేదో పెద్ద భూలోక రంభవని నీ అందం చూడటానికి కాదు, నా కొడుకు క్షేమం కోసం. ఏటత్తయ్య క్షేమం? పడగదిలో నా భర్త కూడా తెలియని పుట్టుమచ్చల గురించి వరండాలో కూర్చొని అందరికీ తెలిసేలా మాట్లాడుకోవడమా ఏంటి? మమ్మల్ని ఏదో బ్లూ ఫిల్మ్లు తీసే ఫ్యామిలీలా మాట్లాడుతున్నావు. అక్కయ్య నీ మచ్చలు ఎందుకు చూసిందో తెలిస్తే నువ్వే సంతోషిస్తావు. సంతోషించడానికి మీ అక్క చెబుతుంది నా వంటి మీద నగల గురించి కాదు. అప్పుడే పుట్టిన ఆడపిల్లకు కూడా సిగ్గు బిళ్ళ కప్పి మానాన్ని కాపాడతారు. ఏ ఆడపిల్లకైనా ప్రాణం బుద్ధిలో ఉండదత్తయ్యా, సిగ్గులో ఉంటుంది. అలాంటి మానం గురించి నువ్వు వివరంగా మగాళ్ళతో మాట్లాడుతున్నావంటే నేను ఆడతనం పూర్తిగా చచ్చిపోయింది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నా ఒంటి మీద ఉన్న మచ్చల గురించి ఇంత వివరంగా మాట్లాడుకుంటున్నారంటే మీ మనసులో ఉన్న మచ్చల గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. మీ మీద మీకే అసహ్యం వేస్తుంది.